హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్ విల్లు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణను కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అండి వీడియో ఇది. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు అయితే తిన్న వాళ్ళు అయితే వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి సరుకులు అనేసి అంటారండి. ధనియాలు, నల్ల జీలకర్ర ఇవన్నీ కడతారనమాట సంతల్లో. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. శొంఠి, పసుపు కొమ్ము కూడా దంచుకొని వేసుకోవాలండి. అవి కొంచెం పొడి అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. కొంచెం అల్లం ముక్క తీసుకొని పీల్ తీసుకుని అవి కూడా వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని ఎల్లుల్లిపాయలు పీల్ తీసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు మొత్తం తొక్కలు తీసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముద్ద అంతా మొత్తం ఆయిల్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలండి. వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారమేనండి, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా దానికోసమని. తర్వాత మనం కొంచెం మిక్సీ క్లీన్ చేసుకొని ఆ వాటర్ పోసుకొని కొంచెం బాగా దగ్గరగా ఉడకనివ్వాలండి. చాలా చాలా బాగుంటుంది. జలుబు కానీ, దగ్గు కానీ, కఫం కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో వారంలో ఒక్కసారి తిన్నా చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. సంతల్లో మాత్రమే ఇవి కడతారండి. ఇప్పుడు షాపుల్లో కడుతున్నారేమో నాకైతే తెలియదు. చాలా చాలా బాగుంటుందండి. నోటికైతే రుచిగా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్నహర్ విల్లు.